హాయ్ ఫ్రెండ్స్, ఈపీఎఫ్ నుండి అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారం, పింఛను చెల్లింపుల ప్రక్రియపై గత 3 వారాలుగా కొనసాగుతూ ఉన్న సందిగ్ధత అయితే తొలగిపోయింది. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలంటూ 3 వారాల క్రితం ఇచ్చిన ఆదేశాలను ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం తాజాగా ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. దరఖాస్తులను వేగంగా పరిష్కరించి విశ్రాంత ఉద్యోగులకు సవరణ పింఛను చెల్లింపు పత్రాలు పీపీఓ జారీ చేయాలని సూచించింది. దీంతో ప్రాంతీయ కార్యాలయంలో నిలిచిపోయిన ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం 2 వారాల క్రితం మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులు విశ్రాంత ఉద్యోగుల ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సభ్యుడు శంకర్ మల్లేశం గారు చొరవ చూపి పరిస్థితిని కేంద్ర కార్యాలయం కార్మిక మంత్రిత్వ శాఖకు తీసుకెళ్లారు. దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం అధిక పింఛను కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. జనవరి నాటికి ప్రాథమిక పరిష్కార ప్రక్రియ అయితే పూర్తవుతుంది. దరఖాస్తులపై జనవరిలోగా ప్రాంతీయ కార్యాలయాలు నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది. ఈ మేరకు ప్రాంతీయ కార్యాలయాలు ఆర్పిఎఫ్సిలు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. వచ్చిన దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేయడం లేదా అర్హతలు లేకుంటే తిరస్కరించడం చేయాలి. పదవీ విరమణ చేసిన చాలామంది ఉద్యోగులు డిమాండ్ నోటీసులకు అనుగుణంగా ఈపీఎఫ్ బకాయిలు చెల్లించారు. దరఖాస్తుల పరిష్కారం, విశ్రాంత ఉద్యోగుల ప్రాధాన్యం ఇచ్చి బకాయిలు చెల్లించిన వారికి సవరణ పీపీఓలు వెంటనే మంజూరు చేయాలి. ఈ పీపీఓలు ఇచ్చిన నోటీసులకు 3 నెలల్లోగా చెల్లింపులు చేయకపోయినా వారి విషయంలో సంబంధిత ఆర్పిఎఫ్సిలు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశించింది. మిగతా కాలానికి వడ్డీ లెక్కించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ శంకర మల్లేశం గారు అయితే తాజాగా వివరిస్తున్నారండి. శనివారం సిబిటి సమావేశం అయితే అవుతుంది. ఈ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ కనీస వేతనం పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచడంపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఈపీఎఫ్ఓ సాధారణ పింఛనుదారుల కనీస పింఛను పెంపుపై కార్మిక సంఘాల తరపున సభ్యులు చర్చించనున్నారు. అలాగే అధిక పింఛను అర్జీల పరిష్కార ప్రక్రియ వేగంగా చేయడం, పింఛను చెల్లింపుల వేగంపై సమావేశంలో ప్రధానంగా అయితే చర్చ జరగనుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇది తాజా సమాచారం. ఈరోజు శనివారం జరిగే సమావేశం అనంతరం మనకు ఈ ఈపీఎఫ్ఓ నుంచి ఏదైనా తాజా సమాచారం వెలువడితే ఆ సమాచారాన్ని కూడా ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.